శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణ భట్టతిరి కృతం శ్రీమన్నారాయణీయము 5వ దశకము విరాట్ పురుషోత్పత్తి 6వ శ్లోకము. సోహం చ త్రిగుణక్రమాత్ త్రివిధతామాసాద్య వైకారికో భూయస్తైజసతామసావితి భవన్నాద్యేన సత్వాత్మనా దేవానింద్రియమానినోకృత దిశావాతార్కపాస్యస్వినో వహ్నీంద్రాచ్యుతమిత్రకాన్ విధి శ్రీరుద్ర శారీరకాన్. ఈ శ్లోకమునకు భావము: ఈ సవికల్పమైన అహంతత్వము సత్వరజస్తమములు అను త్రిగుణములను అనుసరించి వైకారికము, సాత్వికము, తైజసము, రాజసము, తామసము అని 3 విధములు అవుతోంది. వీటిలో మొదటిదైన సాత్వికాంశ వలన జ్ఞానేంద్రియములకు అధిదేవతలైన దిక్కు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు అనువారును, అట్లే కర్మేంద్రియములకు అధిదేవతలైన అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనువారును, మరియు మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము అను అంతఃకరణ చతుష్టయమునకు అధిదేవతలైన చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షత్రజ్ఞుడు అనువారును పుట్టారు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.